వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బిజు జనతాదళ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒడిశాలో 6 ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు సదరు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానాలను పరిశీలించిన బీజేడీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయంపై ఒడిశా రాజకీయాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ కూడా చోటు చేసుకుంటుంది. అలాగే సమాధానాలను పరిశీలించిన తర్వాత బీజేడీ క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందక వాళ్ళని సస్పెండ్ చేసినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బిజు జనతాదళ్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం 6 ఎమ్మెల్యేల మీద వేటు వేయటం, సస్పెన్షన్ వేటు వేసింది అని అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత సంచలనంగానే చెప్పొచ్చు. ఏంటి ఆ పరిణామానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు? మురళి, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన 6 ఎమ్మెల్యేలు పార్టీ విప్పు ధిక్కరించి బీజేపీ ఎంపీ అభ్యర్థికి, బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేయడంతో నేరుగా 6 ఎమ్మెల్యేలకు క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఇచ్చిన వివరణ, 6 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. ఆ వివరణ సంతృప్తి చెందకపోవడంతో నేరుగా బీజేడీ అధిష్టానం 6 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది, క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇక్కడ ప్రధానంగా పిఎస్సి వెంటనే సమావేశమై 6 ఎమ్మెల్యేలకు షోకాజులు ఇవ్వడం, 6 ఎమ్మెల్యేలు షోకాజ్ నోటీస్ కు రిప్లై ఇవ్వడంతో ఆ రిప్లై ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇచ్చిన రిప్లైని పార్టీ అధిష్టానం సంతృప్తి చెందకపోవడంతో నేరుగా 6 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కూడా వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పి పార్టీ ప్రకటించింది. ఉమ్మడి నిర్ణయాలకు లోబడి ఉండాలి. ఏదైతే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడకోకుండా పార్టీకి లాయల్టీ, ఏదైతే విధేయత చూపించుకోకుండా ఈ 6 ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ఈ 6 ఎమ్మెల్యేలు పార్టీ విప్పును ధిక్కరించారు. నేరుగా బీజేపీ అభ్యర్థి, బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేయడంతో ఈ 6 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఒకసారి 6 ఎమ్మెల్యేలు ఎవరనేది చూద్దాం మురళి. ఈ చక్రమణి కన్హార్ బాలిగూడ నియోజకవర్గం, నభా కిషోర్ మల్లిక్ జయదేవ్ నియోజకవర్గం, సావిక్ బిస్వాల్ కటక్ నియోజకవర్గం, సుభాషిని జేనా బస్తా నియోజకవర్గం, రమాకాంత బోయ్ చిట్టోల్ నియోజకవర్గం, ఈ 6 ఎమ్మెల్యేలను బీజేడీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఏదైతే పార్టీ అధిష్టానానికి, పార్టీ విప్పుకు, ఏదైతే విప్పు ధిక్కరించి బీజేపీ అభ్యర్థికి ఓటేయడంతో బీజేడీ సంచలన నిర్ణయం తీసుకుంది. 6 ఎమ్మెల్యేలను దాదాపు 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచన మేరకు ఈ 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం, క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో బీజేపీ అభ్యర్థి అక్కడ గెలవడం జరిగింది. కేవలం ఇటు 6 బీజేడీ ఎమ్మెల్యేలు, మరోపక్క 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో నేరుగా ఆ 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎక్కడైతే ఒక స్థానం ప్రతిపక్ష బీజేడీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ కోరింది. ఈ కాంగ్రెస్ సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేల్లో 6 కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లోబడి 6 బీజేడీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. మరో 3 బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేయడంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఈ గెలవడంతో అటు బీజేడీ 6 పైన, ఇటు కాంగ్రెస్ 3 పైన నేరుగా నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది మురళి. ఎస్, అంటే ఏ విధంగా చూడాలి రాజకీయ పరిణామాలకు సంబంధించి? బిజు జనతాదళ్లో కూడా ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది అనేటువంటి మాట, అంటే రాజకీయ సంచలనంగా చూడొచ్చు అంటారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ అంశం అనేది ఒకంత డిస్కషన్ వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు మురళి? నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలం ఒరిస్సాను పరిపాలించారు. అందులో మంచి పేరు తెచ్చుకున్నారు. అతనికి ఏదైతే ఒరిస్సా రాజకీయాల్లో కూడా కీలకంగా ఎదిగారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీతో గతంలో ఉన్న లోపాయికార ఒప్పందం కావచ్చు, బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వరుసగా బీజేడీ పార్టీ ఎన్నికల్లో నష్టపోతా వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 1 సీటు కూడా గెలవని పరిస్థితి వచ్చింది. ఏదైతే ఒరిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ ట్యాంపరింగ్ జరిగిందంటూ ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఓట్లు వచ్చిన ఆధారంగా సీట్లు గెలవలేదనే ఆరోపణలు, మరోపక్క ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ మరోపక్క బీజేపీ మ్యానిపులేట్ చేసిందంటూ విమర్శలే. అలాంటి నేపథ్యంలో నేరుగా
బీజేడీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేయడంతో చివరికి ఈ నవీన్ పట్నాయక్ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది, ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఒడిశాలో తన అస్తిత్వం కోసం పోరాడుతుంది. ఏదైతే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవడానికి కూడా కాంగ్రెస్ మరోపక్క ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ వయసు పైబడ్డం, మరోపక్క బీజు జనతాదళ్కు వారసుడు ఎవరు అనే అంశం కూడా నవీన్ పట్నాయక్ ప్రకటించడం, ఇలా వరుస సంఘటనలు మరోపక్క బీజేపీకి అనుకూలంగా ఉండడంతోనే నేరుగా బీజేపీ గత ఎన్నికల్లో నష్టపోయిందంటూ విమర్శలు, నేరుగా బీజేపీ అధికారంలోకి రావడం, రాజ్యసభ ఎన్నికల్లో ఏదైతే బీజేడీ నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ ఇటు బీజేడీ నుంచి 6 ఎమ్మెల్యేలు నేరుగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం, అటు కాంగ్రెస్ నుంచి 3 ఎమ్మెల్యేలు ఓటేయడంతో నేరుగా బీజేపీ అభ్యర్థి గెలిచాడు. బలము ఉన్నప్పటికీ కూడా ఏదైతే పక్క పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా బీజేడీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ ఓడిపోవడానికి కారణమైన ఈ 6 ఎమ్మెల్యేల పైన నవీన్ పట్నాయక్ సస్పెన్షన్ వేటేశారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బిజు జనతాదళ్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఒడిశాలో 6 ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడినటువంటి ఆరోపణ నేపథ్యంలో బిజు జనతాదళ్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు సదరు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానాలను బీజేడీ క్రమశిక్షణ కమిటీ పరిశీలించిన తర్వాత తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. అయితే ఈ నిర్ణయంపై ఒడిశా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది.